సార్ నాకు మొన్న ఇటీవలే ఒక టీడీపీ నాయకుడు ఒక మాట అన్నారు సార్. సో, ఏమన్నారంటే, గతంలో మీరొకసారి చూడండి ఏదైతే 95లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారో, దాని తర్వాత 99లో అయ్యారు. సో, పక్కన పెట్టండి. కేసీఆర్ గారు చూసుకోండి 14లో అయ్యారు, 19లో అయ్యారు. అదే జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్కటే అయ్యాడు. 24లో అవ్వలేకపోయాడు. సో, ఎందుకంటే అక్కడ ఆయన మొత్తం ఆయన చేసింది తప్పు కాబట్టి అందుకే ఆయనకి 14 అనేది ఇవ్వడం జరిగింది అని. అందుకనే ఇంకా రెండోసారి సీఎం అవుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి అని అంటారు. సో, దానికి మీరేమంటారు సార్? రెండోసారి ఛాన్స్ ఇవ్వలేదు. మంచిగా చేసుంటే రెండోసారి ఛాన్స్ ఇచ్చేవాళ్ళేమో అని అన్నారు. దానికి మీరేమంటారు సార్? చేసిన మంచిని చెప్పుకోవడం రాక ఆయనకి, చేసిన మంచిని మీరు అర్థం చేసుకోవడం రాక మీకు ఓవరాల్‌గా ప్రభుత్వం మార్పు జరిగింది. హ్మ్. రాబోయే రోజుల్లో మీ నోటితో మీరే ప్రవచనాలు చెప్పినట్టు చెప్తారు కదా! జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు అంత ప్రతిదీ మీరే ప్రజలకు మాకన్నా ప్రొయాక్టివ్‌గా చెప్తున్నారు. ఎంతే చేసాడు ఈయన, మేము ఎంత చెప్పామని అబద్ధాలని మీరే చెప్తున్నారు. హ్మ్. సో, రాబోయే రోజుల్లో కాలం నిర్ణయిస్తదండి. ఇవాళ కూర్చొని 5 ఏళ్ల తర్వాత జరిగే ప్రవచనాలు చెప్పడానికి నేనేం వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని కాదు. హ్మ్. చూద్దాం ఏమవుతుందో, ఇంకా చాలా టైం ఉంది. ఓకే. సో, థ్యాంక్ యూ సార్. మా హిట్‌కి వచ్చినందుకు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.